హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఒక చట్నీ రెసిపీ అండి. చాలా క్విక్గా చేసుకునే చట్నీ రెసిపీ అండి ఇది. అదేనండి దోసకాయ పచ్చి పచ్చడి. చాలా క్విక్గా చేసుకోవచ్చు, అలాగే చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది ఈ రెసిపీ. ఈ పచ్చడిని మనం అన్నంతో, వేడివేడి అన్నంతో, చపాతీలతోటి, దోశలతో కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా ఎమ్మిగా ఉంటుంది. దోసకాయతో ఎప్పుడు ఆవకాయ అలా పెట్టుకుని ఉంటాం కదండి, ఈసారి ఆవకాయ కాకుండా ఇలా పచ్చిపచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోసకాయ రా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, చిటికెడు వేయించిన మెంతుల పిండి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 గ్రీన్ చిల్లీస్ చాప్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కర్రీ. మీడియం సైజ్ దోసకాయలు తీసుకుని చాప్ చేసుకోవాలి. ఇలా 1/2 కప్పు చింతపండు రసం, చిక్కగా తీసుకున్న చింతపండు రసం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని, గిన్నె వేడైన తర్వాత నూనె వేసి పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ దోసకాయ ముక్కలు, గ్రీన్ చిల్లీస్ కలిపి గ్రైండర్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు రసం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ముక్కల్ని గ్రైండ్ చేసుకుని అందులో పసుపు, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పోపు గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఇలా పోపు మిశ్రమంలో బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నౌ వెరీ యమ్మీ, డెలీషియస్, ఇన్స్టెంట్ దోసకాయ పచ్చి పచ్చడి ఈజ్ రెడీ టు సర్వ్. చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ. పాతకాలంలో అయితే రోట్లో వేసి దంచుకునేవాళ్ళండి. ఇప్పుడు మనకు అలాంటి ఫెసిలిటీ లేదు, అందుకని గ్రైండర్లోని రోటి పచ్చడి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా, ఈజీగా, క్విక్గా మన పచ్చి పచ్చడి తయారు చేసుకున్నాము. ఇది పచ్చి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి మీరు. మళ్ళీ ఇలాగే చేసుకుని తింటుంటారు. ఈ పచ్చడి అంత ఎమ్మీగా ఉంటుంది ఈ పచ్చడి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా? మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికీ, మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసము, అలాగే మరిన్ని ట్రెడిషనల్ తెలుగు రెసిపీస్ కోసము తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడానికి. Friends, thank you very much for your valuable time and support.